పొద్దుగాల లేవంగానే దుక్నం పోయి పాల ప్యాకెట్ పట్టుకొస్తాం. ఇంతంత షాయి సప్పరిస్తే గాని పానం హుషారనిపియదబ్బా. మంచిగా కాగబెట్టి తోడేస్తే పెరుగైతుంది. ఎంత కూర తిన్నా ఆఖర్ల 2 ముద్దలు పెరుగు తినకుంటే భోజనం చేసినట్టే అనిపించదు కొందరికి. ఎండాకాలం కాబట్టి పెరుగుతోటి ఇంత సల్ల వేసుకుంటారు చాలా మంది. మీగడ తీసి నెయ్యి తయారు చేస్తుంటారు. ఇక పాలతోని తీరొక్క స్వీట్లు తయారు చేస్తారు. కానీ ఏదైనా సరే బర్రె పాలు లేదంటే ఆవు పాలు వాడతాం. అయితే బండెనక బండి కట్టినట్టే ఒకదానికొకటి నడుస్తున్నాయి. గిన్నిగన మొంచలు ఏడున్నాయి అంటారా? ఇంకేడో రాజస్థాన్లోనే నీళ్ళ కోసం తోటల కాడుకొచ్చి పుట్ట నిండా నీళ్లు తాగుతున్నాయి. ఒంటె పాల మీద పరీక్షలు చేసే సంఘంలోనే వీటిని సాది పాలు తీసి తినేటి తాగేటి తీరొక్క తీర తయారు చేస్తున్నారు. ఈ ఒంటె పాలతో చేసిన చాక్లెట్లు బిస్కెట్లు ఐస్ క్రీములు అదిరిపోయినాయిలే. కోవా కూడా చేసిండ్రోళ్ళు. ఒంటె పాలతో తాకత్ ఎక్కువ ఉంటదట. పిల్లలకు మస్తు ఫాయిదా అని చెప్తున్నారు. मधुमेह से ग्रसित जो छोटे बच्चे हैं वो ज्यादा पैदा हो रहे हैं. బర్రె పాల కంటే 2-3 గంటలు ఎక్కువనే నిల్వ ఉంటాయట. గట్లనే దూరం తీసుకుపోవాలంటే ఖరాబ్ అయితే అన్న తిప్పలు ఉండదు. మన తాన బలరు ఆవుల డైరీలు పెట్టినట్టే ఆడ ఒంటల డైరీలు పెట్టి వీటిని సాదుతున్నారు. ఆడనైతే లీటర్ పాలు 150-200 మన తానుకొచ్చే వరకు రేటు డబ్బులు అవుతుంది. అందరికి దొరుకుడు కష్టం కాబట్టి పాలతో ఇట్లా తీరు తయారు చేసి దేశం అంతటా అమ్ముతురు అన్నట్టు.